దీక్షా దివస్ను పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాను. ఆ ఫస్ట్ ఫోటో చూస్తుంటే ఏదైతే జలదృశ్యంలో 2001లో కేసీఆర్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఈ ఫోటోలో కూడా చూస్తున్నాం. ఇక్కడ మనకు నాయన నరసింహారెడ్డి, మందాడి సత్యనారాయణ, విజయరామరావు, ఇట్లా చాలా గాదెన్నయ్య, ఇట్లా చాలామంది పిడికిడి మంది నేతలతో నేను పార్టీ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి 2001లో ఎప్పుడైతే జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడున్న డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలిపెట్టి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి కేసీఆర్ అయితే ఉద్యమం స్టార్ట్ చేశాడో, దాని తర్వాత నుంచి 2001లో ఎప్పుడైతే ఆ జలదృశ్యంలో పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ నేషనల్ మీడియాతో ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భం పక్కన ప్రొఫెసర్ జయశంకర్ కూడా ఉన్నాడు, తెలంగాణ సిద్ధాంతకర్త. ఇట్లా చాలా ఫొటోస్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఈ ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి కేసీఆర్ చాలా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఫోటో చూస్తుంటే చూడండి, కేసీఆర్ చాలా ఎంగేజ్లో. దాదాపు అది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకముందు ఫోటో అనుకుంటా, నాకు తెలిసి అది అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఫోటో అనుకుంటా. ఇక్కడ చూస్తున్నాం కదా, దాదాపు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టిన సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నాం నాయన నరసింహారెడ్డి, ఇక్కడ చాలా రెహమాను, ఇక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతారావు. పక్కన చూస్తుంటే కేసీఆర్ ఏదో పాదయాత్రల సందర్భంగా బ్రష్ చేసుకునే సందర్భం, పక్కన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఉన్నారు. ఇక్కడ కింద చూస్తుంటే రసమై బాలకిషన్ ఆటపాట, పక్కన నాయన నరసింహారెడ్డి కూడా డ్యాన్స్లు ఇస్తున్న సందర్భం. ఇక్కడ పక్కన రవీంద్ర నాయక్. ఇట్లా చాలా కొద్ది మంది నేతలతో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం, చాలా పిడికిడి మందితో స్టార్ట్ అయిన ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసింది. తర్వాత ఎప్పుడైతే ఈ దీక్షా దివస్ 2009 నవంబర్ 29 ఏదైతే కేసీఆర్ దీక్షా దివస్ స్టార్ట్ చేశాడు, తర్వాత ఇక్కడ అరెస్ట్ చేసి అల్గనూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకెళ్ళి, ఖమ్మంలో అయితే అక్కడ తెలంగాణ ఉద్యమం ఉండదు, ఎత్తైతే ఖమ్మంలో అంత ఉద్యమానికి అంత పట్టు ఉండదు అని చెప్పేసి ఖమ్మంకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఖమ్మం జైలుకి వెళ్ళి జైల్లో షిఫ్ట్ చేసిన తర్వాత జైల్లో కూడా ఉద్యమం అంటే దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ జైలు నుంచి ఖమ్మం తరలించి, ఖమ్మం నుంచి మళ్ళీ నిమ్స్కి కూడా తరలించడం జరిగింది. చూస్తున్నాం కదా ఫోటో సంబంధించి ఎగ్జిబిషన్. చాలా ఇక్కడ ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు రాకేష్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా. ఇట్లా ఏంటంటే దాదాపు 2001 నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం. ఇక్కడ కేసీఆర్ షేవింగ్ చేసుకుంటున్న ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫొటోస్ కూడా, ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో ఇక్కడ చూస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇక్కడ మధుసూదన్ చారి, ఇప్పుడు మాజీ స్పీకర్ మధుసూదన్ చౌదరి, ఇక్కడ విశ్లేషకులు వి ప్రకాష్ గారు, ఇక్కడ నాయన నరసింహారెడ్డి గారు, మన పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మన విద్యాసాగర్ రావు నీటి రంగ నిపుణులు. ఇక్కడ చూస్తుంటే మన చాలామంది కొద్ది నేతలతో అప్పుడు స్టార్ట్ అయిన ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసి ఏదైతే ఖమ్మం తర్వాత, ఖమ్మం నుంచి మళ్ళీ తరలించిన తర్వాత ఇక్కడికైతే నీమ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కర్ణె ప్రభాకర్ కూడా మనకు చూస్తున్నాం. రెహమాన్ అప్పట్లో ఆ పార్టీ నేత ఫస్ట్ నుంచి ఉన్నారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు 8/4/2005. ఆల నరేంద్ర, ఇక్కడ రామ్ విలాస్ పాస్వాన్, ఇట్లా జాతీయ నేతలు కూడా మొత్తం జాతీయ పార్టీలన్నింటినీ కూడా ఏకం చేస్తూ కేసీఆర్ అయితే ఉద్యమం స్టార్ట్ చేశాడో 2009 సంబంధించి చాలా ఉవ్వెత్తున ఉద్యమం వేసింది. నిమ్స్లో చేరిన తర్వాత కూడా 2009 నిమ్స్లో తర్వాత ఇక్కడ డిసెంబర్ 7న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పార్టీస్ కూడా తెలంగాణకు ఓకే అని చెప్పిన తర్వాత చాలా పరిణామాల తర్వాత డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున అప్పటి హోంమంత్రి చిదంబరం కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణకు మేము సానుకూలంగా ఉన్నాం, తెలంగాణను ఏర్పాటు చేసే ప్రక్రియ మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖు కూడా అర్ధరాత్రి ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి తర్వాత చాలా వరకు సీమాంధ్ర ఎంపీల ఒత్తిడితో మళ్ళీ కేంద్రం వెనక్కిపోవడం, మళ్ళీ తెలంగాణ బగ్గుమరడం, ఇట్లా చాలా ఎపిసోడ్స్ అయితే అప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఫొటోస్ చూస్తుంటే అప్పుడు అల్గనూరు చౌరస్తా దగ్గర కేసీఆర్ని అరెస్ట్ చేసిన ఫోటో ఇది. తర్వాత నిమ్స్లో ఉద్యమం అంటే ఏదైతే తెలంగాణ అనౌన్స్మెంట్ తర్వాత ఇక్కడ కేసీఆర్ కంట తడిపెట్టిన దృశ్యం కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ అరెస్ట్ చేసిన ఫోటో చూస్తున్నాం మనం. చాలా వరకు చాలా నిర్బంధం అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేశారు. ఏదైతే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆమరణ దీక్ష చేసిన ఫోటో కూడా కేసీఆర్ చూస్తున్నాం. చాలా వీక్గా ఉన్న ఫోటో ఇది. నిమ్స్లో ఉన్నప్పటి ఫోటో అనుకుంటా ఇది నాకు తెలిసి. ఆ నిమ్స్లో కూడా చాలామంది వచ్చి పరామర్శిస్తున్న ఫోటోస్ చూస్తున్నారు చాలామంది లీడర్స్. తర్వాత అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీక్ష విరమణ చేయడానికి కూడా ఇక్కడ దేశపతి శ్రీనివాస్ని చూస్తున్నాం. చాలామంది ఫొటోస్ కూడా ఇక్కడ దీక్ష విరమణ చేస్తున్న ఫోటో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, మందకృష్ణ మాదిగ, జయశంకర్ సార్, ఇట్లా చాలామంది నేతలు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఓయూకి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థి నాయకులు ఓయూ ఏదైతే అప్పుడు ఒక కేసీఆర్ నిమ్మరసం తాగిచ్చి పోలీసులు బలవంతంగా తాగిచ్చిన వెంటనే ఉద్యమం ఇక అయిపోయిందని చెప్పేసి ఓయూలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. సో కేసీఆర్ ఆ ఉద్యమం నీరుగార్చింది, తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో అప్పటి తర్వాత వెంటనే కోలుకొని మళ్ళీ నేను అది నాకు తెలియకుండా జరిగింది,
సో అదంతా ఒక ట్రాప్ ప్రకారం చేశారు ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ తన దీక్ష నిమ్స్లో కూడా కొనసాగిస్తున్నాడని చెప్పేసి నిమ్స్లో దీక్ష కొనసాగించడం, తర్వాత వెంటనే తెలంగాణ ప్రకటన రావడం, ఇదంతా ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అని చెప్పొచ్చు. శ్రీకాంతచారి ఇక్కడ తెలంగాణ కోసం తన నిలువుగా కాల్చుకున్నప్పటి దృశ్యం ఇది ఇప్పటికీ అందరికీ కనలాడుతూనే ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ కానిస్టేబుల్ కిష్టయ్య కానీ ఇట్లా చాలామంది 1000కి 1200 మంది పైగా యాదయ్య ఇట్లా చాలామంది పెద్ద అంటే తెలంగాణ కోసం అప్పుడు అసూలు బాసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నామని ఇక్కడ తెలంగాణకు సంబంధించి అప్పుడు పార్లమెంట్ సంబంధించి ఇక్కడ చూస్తున్నాం కదా. పార్లమెంట్ సంబంధించి ఇక్కడ విజయశాంతి ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, కేసీఆర్ కూడా పార్లమెంట్లో కూడా నిలదీస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ కేంద్ర మంత్రి హోదాలో కూడా 2004లో కూడా కేంద్ర మంత్రి అంటే తెలంగాణ రాకముందు కూడా అప్పుడు యూపీ అలయన్స్లో కూడా కేసీఆర్ తెలంగాణకు సంబంధించి బీఆర్కి సంబంధించి యూపీఏలో కూడా భాగస్వామి కావడం జరిగింది. చూసినా మొత్తం ఎక్కడ చూసినా ఉద్యమానికి సంబంధించిన అన్ని ఫోటోలు కనబడుతున్నాయి. అక్కడ చూస్తున్నాం వంట వార్పు, తెలంగాణలో అతిపెద్ద ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చాలా రకాల ప్రోగ్రామ్స్ కూడా అప్పుడు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయితే పిలుపుకోవడం జరిగింది. ఇక్కడే మన భవన్ దగ్గరనే ఇదంతా వంట వార్పు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ సతీమణి శోభ కూడా వంట వార్పు చేయడం, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వడ్డించడం కూడా చూస్తున్నాం. రాజధాని రోడ్లపై తెలంగాణ వంట వార్పు ఇక్కడ కూడా ఏదైతే అక్కడే వంట చేసి కేసీఆర్ మిగతా నాయకులందరూ కూడా వంట అదే ఇక్కడ దాసోత్సవాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ జర్నలిస్టులు కూడా స్వయంగా జర్నలిస్టులకి కేసీఆర్ వడ్డించే దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ చాలా ఘట్టాలు అంటే అటు వంట వార్పు కానీ, సగం జరిగిన సమ్మె కానీ, లేకపోతే మిలియన్ మార్చ్ కానీ ఇట్లా చాలా వరకు ఆ ఫొటోస్ అయితే మనకు కనబడుతున్నాయి. సభ జయగిరిగుట్టలో 2011లకు సంబంధించిన విషయం. ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ ఇనాగ్రేషన్ సంబంధించి కూడా ఫొటోస్ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా జర్నలిస్టుల తరపున అల్లం నారాయణ, ఇక్కడ చాలామంది జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అటు ఫోటో జర్నలిస్టులు కానీ, వీడియో జర్నలిస్టులు కానీ ఇటు కలం పట్టుకొని ఆ ఉద్యమాన్ని కూడా అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను అంటే ఏదైతే యాజమాన్యాలను కూడా కాదనుకొని ఎదిరించి కూడా తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా ఆ జర్నలిస్టులు కూడా పోరాటాలు చేయడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడ విద్యార్థి నాయకులు బాలకే సుమన్ కానీ, గెల్లు శ్రీనివాస్ కానీ, వాసుదేవరెడ్డి ఇట్లా చాలామంది విద్యార్థి నాయకులు కూడా ఓయిలో చాలా పెద్ద ఎత్తున ఇటు పక్కన కేసీఆర్ నిమ్స్లో దీక్ష జరుగుతుంటే కూడా ఓయిలో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే కేసీఆర్కి సంఘీభావంగా మొత్తం సకల జనులు వచ్చేసి రోడ్ల మీదకి విద్యార్థులు కానీ, అటు జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ ఇట్లా ఎవరు కాదనకుండా ఎవరి తోచిన విధంగా వాళ్ళు ఉద్యమం అప్పట్లో అయితే చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఈ ఫోటోలు చూస్తుంటే ఒక్కొక్కటి ఉద్యమ జ్ఞాపకాలన్నీ అయితే గుర్తుకొచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ లాయర్లు అంటే నల్ల జెండాలతో నిరసన కూడా తెలంగాణ భవన్ పైన ఇది నల్ల జెండాలతో కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి. తెలంగాణ అనౌన్స్మెంట్ తర్వాత ఇక్కడ సెలబ్రేషన్స్ ఆఫ్టర్ తెలంగాణ అనౌన్స్డ్ ఇక్కడ తెలంగాణ 2014 తెలంగాణ అనౌన్స్ తర్వాత అంటే చాలా ఘట్టాల తర్వాత ఏదైతే 2014 తెలంగాణ అనౌన్స్మెంట్ తర్వాత ఢిల్లీలో ఈ సంబరాలు చూస్తున్నాం. తర్వాత ఇక్కడ కేటీఆర్ కౌగిలించుకుంటున్న దృశ్యం కూడా ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు విజయధర హాసం చూపెడుతున్న అంటే సింబల్ చూపెడుతున్నారు. చూసి 2014 తర్వాత ఇక్కడ మనకు ఢిల్లీ నుంచి ఏదైతే కేసీఆర్ హైదరాబాద్కి వచ్చాడో చాలా పెద్ద ఎత్తున అప్పటి టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా టీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ని అయితే హైదరాబాద్లో ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా, కేసీఆర్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే కవిత ఉన్నారో కల్వకుంట్ల కవిత వాళ్ళ కుటుంబ సభ్యులంతా కేసీఆర్కు మంగళారతులు పట్టడం జరుగుతుంది. ఇక్కడ కేటీఆర్ని కూడా చూస్తున్నాం. సెలబ్రేషన్స్ తర్వాత విద్యార్థి నాయకులు చాలా ఎత్తుకొని చాలా ఆనందంగా ఉన్నారు. తర్వాత 2014కు సంబంధించి ఉద్యమకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఫస్ట్ కేసీఆర్కి పట్టం కట్టడం జరిగింది. దాదాపు 14 ఏళ్ళ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ మన ప్రమాణ స్వీకారం ఫోటో చూస్తున్నాం. పక్కన గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. చూద్దాం మరికొన్ని ఫొటోస్లో కూడా తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు కూడా ఏమున్నాయో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి ఎలక్ట్ అయిన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. ముందస్తు ఎన్నికలకు పోయిన తర్వాత కూడా 13/2018 డిసెంబర్ మళ్ళీ రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఫోటో చూస్తున్నాం. ఈ 10 ఏళ్ళ సంబంధించి అంటే ఏదైతే బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళ ప్రస్థానానికి సంబంధించి కూడా మొత్తం వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. 10 ఏళ్ళ ప్రస్థానం తెలంగాణ ఇక్కడ వాళ్ళ చేపల పంపిణీ కానీ, గొర్రెల పంపిణీ కానీ, హరితహారం, ఆసరా పెన్షన్స్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ ఇట్లా కంటి వెలుగు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కంటి వెలుగు కానీ
ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇట్లా కేసీఆర్ చాలా వరకు హామీలు అయితే ఇచ్చాడు. ఆ హామీలకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ కేసీఆర్ సాధించిన ప్రగతి 10 ఏళ్ల ప్రగతిగా అంటూ కూడా ఇక్కడ చాలా వరకు అయితే ఫోటోలు పెట్టడం. ఇక్కడ కూడా మనం ఫోటోలు కొన్ని చూస్తున్నాం. ఇక్కడ మిషన్ కాకతీయ కానీ హరితహారం కానీ ఇక్కడ చూస్తుంటే మిషన్ కాకతీయ, ఇక్కడ హరితహారం, 24/7 ఎలక్ట్రిసిటీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, రైతు బంధు కానీ, టీ హబ్ కానీ, ఇట్లా హైదరాబాద్ సంబంధించి ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి టీ హబ్ కానీ ఇట్లా చాలా వరకు మొత్తం అంటే తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ సాధించిన ప్రగతికి సంబంధించి కూడా ఇక్కడ చాలా వరకు వాళ్ళ దళిత బంధు, గృహలక్ష్మి, కంటి వెలుగు, మిషన్ కాకతీయ, పంట నష్టం సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, ఇట్లా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దివ్యాంగుల పెన్షన్స్, డబుల్ బెడ్రూమ్లు, బీసీ బంధు, మిషన్ భగీరథ, ఇట్లా మొత్తం చాలా వరకు ఇక్కడ ఏదైతే మొత్తం 10 ఏళ్ల ప్రగతికి సంబంధించి కేసీఆర్ సాధించిన విజయాలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన ఆసరా పెన్షన్ల పథకం కానీ, లేకపోతే కంటి వెలుగు కానీ, ఇక్కడ దళిత బంధుకి సంబంధించి 10 లక్షల దళిత బంధు సాయం కింద వాళ్ళ ట్రాక్టర్ కానీ లేకపోతే కార్లు కానీ ఇట్లా కొనుక్కున్న ఆ ఫొటోస్ కూడా ఇక్కడ మనకు ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ సంబంధిస్తే కేసీఆర్ కిట్ తర్వాతనే కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాతనే తెలంగాణ అంటే గవర్నమెంట్స్లో కూడా చాలా వరకు సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీస్ కూడా పెరిగాయని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చూద్దాం, ఇది ఇప్పటికైతే ఈ ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి పరిస్థితి. చాలామంది ఫోటో ఎగ్జిబిషన్ చూడడానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కార్యకర్తలు. ఆ కార్యకర్తలు కూడా ఆ ఫోటో అన్నీ చూసుకుంటూ అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు కూడా అన్నీ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ సాయితో సురేష్, పల్లె టీవీ, తెలంగాణ భవన్ నుండి.